ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి ఆ కుటుంబాన్ని కంట్రోల్‌లో ఉంచటానికి ఆయన కొన్ని నియమ నిబంధనలు కుటుంబంలో పెట్టుకుంటాడు. అలాగే ఒక గ్రామం ఉందంటే, ఆ గ్రామానికి సర్పంచి ఉంటే, గ్రామమంతా కూడా తన హ్యాండ్ ఓవర్‌లో ఉండాలన్న ఉద్దేశంతో, ఆ యొక్క పంచాయతీలో ఆయన కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకోవటం అనేది మనం చూస్తాం. పిల్లలు స్కూల్‌కెళ్తే, స్కూల్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు, ఆ స్కూల్‌లో కొన్ని నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్కూల్‌లో ఆయన ఏర్పాటు చేస్తాడు. ఒక కంపెనీకెళ్తే, అక్కడ గూడా ఆ సీఈఓ, కంపెనీకి సీఈఓ ఉన్నట్లయితే, ఆయన గూడా తన కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆయన ఏర్పాటు చేస్తాడు. అలాగే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నట్లయితే, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్టేట్‌కి ఆ సీఎం తన హ్యాండ్ ఓవర్‌లో స్టేట్‌ని ఉంచుకోవడానికి ఆయనకి కొన్ని రూల్స్ ఉంటాయి. అలాగే మన భారతదేశానికి యజమాని పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి, సో దేశమంతటిని కూడా తన హ్యాండ్ ఓవర్‌లో, తన కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఆయన కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక రాజ్యాంగం అనేది, భారతీయ రాజ్యాంగం అనేది, దానిని బట్టి ఆయన పరిపాలన చేయటం అనేది మనం చూస్తాం. ఇలాగా ఒక చిన్న కుటుంబం నుండి ఒక పంచాయతీ, ఒక రాష్ట్రం, ఒక దేశానికి వచ్చేసరికి వీటన్నిటికీ ఒక యజమాని ఉంటాడు. ఆ యజమానికి, ఆ కుటుంబానికి, ఆ రాష్ట్రానికి, దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటుంది తన కంట్రోల్లో ఉంచుకోవటానికి. అలాగనని విశ్వంలో ఉన్నటువంటి 800 కోట్లకు మించినటువంటి ప్రజలు, ఈ కోట్ల మంది మనుషులందరికీ కూడా యజమాని తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరలోకమందు ఉంటాడు. సో ఆయనకంటూ, అంటే ఈ మనుషులందరినీ కూడా తన కంట్రోల్లో, తన హ్యాండ్ ఓవర్‌లో ఉంచుకోవడానికి, తన యొక్క మార్గంలో ఉంచుకోవడానికి దేవుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని నియమ నిబంధనలు, రాజ్యాంగం అనేది కన్నతండ్రి అయినటువంటి దేవుడు కూడా ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ యొక్క రాజ్యాంగం అంటే, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిలే దేవుని యొక్క రాజ్యాంగం, దేవుని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సుమారుగా 3500 సంవత్సరాలకి ముందే ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు ఇవ్వటం అనేది మనం చూస్తాం. ఈ జనాంగాన్ని అందరిని కూడా, ప్రజలను, తన పిల్లలందరినీ కూడా తన కంట్రోల్లోనికి తీసుకొచ్చి తన అడుగుజాడల్లో ఉంచడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి రాజ్యాంగం ఏందంటే ది బైబిల్. సో ఇక బైబిల్ గ్రంథంలో దేవుడు తన పిల్లలందరినీ కూడా తన హ్యాండ్ ఓవర్‌లో, తన కంట్రోల్లో ఉంచడానికి దేవుడిచ్చిన ఒక రాజ్యాంగం ఏంటంటే బైబిలు. 3500 సంవత్సరాల క్రితమే దీన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు, లేదా ఈ బైబిల్ గ్రంథాన్ని ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అంటే కొన్ని ఆజ్ఞలు, కొన్ని రూల్స్, కొన్ని కమాండ్మెంట్స్, కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చేటప్పుడు ఆజ్ఞలు ఇస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఆజ్ఞలు 10 అనుకుంటారు, 20 అనుకుంటారు, 3500 అనుకుంటారు. అది బైబిల్లో చాలా ఆజ్ఞలే ఉన్నాయి, కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. సరే, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఎన్నైనా సరే, ఆజ్ఞలు ఇస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞలు ఇస్తూ, రాజ్యాంగాన్ని ఇస్తూ, చట్టాన్ని ఇస్తూ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తూ, కమాండ్మెంట్స్ ఇస్తూ, ఆజ్ఞలు ఇస్తూ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో ఆజ్ఞ ఉంటుంది. చూద్దాం ఒకసారి, తీయండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వాక్యాన్ని చూడొచ్చు. ఓకే. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను
ఆ, మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వాటిని ఆ, గైకొనుట ఎందు ఉమ్. నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. ఆజ్ఞలు ఇస్తూ ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఈ ఆజ్ఞలలో ఈ బైబిల్ గ్రంథములో నుంచి దేనిని కూడా మీరు తీసేయకూడదు, ఇంకొక దాన్ని మీరు కలపకూడదు అని చెప్పాడు. దేవుడు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆజ్ఞలు ఇస్తూ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఏది మీరు తీసివేయకూడదు, ఏది మరల దాంట్లో యాడ్ చేయకూడదు, కలపకూడదు అని చెప్పాడు. అలా గనక చేస్తే, కలిపితే వాడు అబద్ధికుడు అయిపోతాడని సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనంలో మీరు తర్వాత అయినా చూసుకోండి. ఎవరైనా సరే బైబిల్లో ఉన్నది తీసివేసినా, లేకపోతే లేనిది గనక బైబిల్లో యాడ్ చేస్తే అతడు అబద్ధికుడు అయిపోతాడు అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఆజ్ఞలు ఇస్తూ ఇచ్చిన ఆజ్ఞ అది. కానీ కొద్ది కాలానికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఇర్మియా గ్రంథంలో ఈ వాక్యాన్ని మీరు చూడండి. ఏమండి, ఏది కలపకూడదు, ఏది తీయకూడదు, అలా గనక మీరు చేస్తే మీరు బద్ధికులైపోతారు అని దేవుడు చెప్పిన కొన్ని దినాలకే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 31 గనక మీరు ఆలోచించినట్లయితే, ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు అంటే ఎవరు చెప్పండి? యాజకులు అంటే అప్పటి కాలపు సేవకులు, అంటే పాస్టర్స్ అంటారు కదండి. పాస్టర్లు, యాజకులు వారి పక్షమున ఏలుబడి. ప్రవక్తలు అంటే దేవుని మాటలు చెప్పేవాళ్ళు. ప్రవక్తలు, ప్రవచనాలు, వక్తలు, మంచి మాటలు, దేవుని మాటలు చెప్పేవాళ్ళని ప్రవక్తలు అంటారు. అబద్ధ ప్రవచనములు మాట్లాడుతారు. యాజకులు వారి పక్షాన్ని నిలబడి చేయుదురు అని చెప్పేసి. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకటి తీయవద్దు, ఇంకొకటి మీరు యాడ్ చేయవద్దు అని చెప్పినటువంటి దేవుడు కొన్ని దినాలకే మనుషుల్లో మార్పు వచ్చేసింది. అబద్ధాలు అంటూ మొదలుపెట్టారు. ఎందుకు ఇలా చేశారు అని కనుక మన బైబిల్ని ఒకసారి అడిగితే, మీకా గ్రంథంలో దీనికి సంబంధించి ఒక మాట చూసి మనం ముందుకెళ్ళచ్చు. మీకా గ్రంథంలో నుంచి ఎందుకు వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళెందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు, యాజకులైనటువంటి పాస్టర్లు బైబిల్లో లేని వాటిని మరలా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఉన్నట్లుగా వాళ్ళు ఎందుకు బోధిస్తున్నారు అని గనక మన బైబిల్ని అడిగితే, మీకా గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి మీరు గనక తీస్తే దేవుని పిల్లలారా, 11వ వచనం గనక మీరు ఆలోచిస్తే, జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు, ఇంతకు ముందు యాజకులు అంటే ఎవరు? పాస్టర్లు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ద్రవ్యము, డబ్బు కొరకు సోది చెప్పుదురు అని చెప్పాడు. అర్థమైందండి? అంటే ఎందుకు వీళ్ళు అబద్ధాలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎందుకు దొంగ ప్రవచనాలు మాట్లాడుతున్నారు అని అంటే, సింపుల్గా చెప్పిన, డబ్బు కోసం, బ్రతుకు తెరువు కోసం, బ్రతకటానికి బ్రతుకు తెరువు కోసము బైబిల్లో లేని విషయాలనే ఉన్నట్లుగా, ఉన్న వాటిని పక్కన పడేసి ఈ రీతిగా చేస్తున్నారనేది బైబిల్ మనకు చెప్పేటువంటి విషయం. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దానికి భిన్నంగా ప్రజలు జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం. అబ్బాయ్, ఆజ్ఞలు ఇస్తూ మీకు ఆజ్ఞ ఇస్తున్నా, ఈ రాజ్యాంగంలో నుంచి ఒకటి తీయకూడదు, ఇంకొకటి మీరు యాడ్ చేయకూడదు అని అంటే టోటల్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. తీసేస్తున్నారు, కొన్ని యాడ్ చేస్తున్నారు. సరే, ఇంక యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, క్రీస్తుకు పూర్వము సుమారుగా 1500 సంవత్సరాలకి క్రితము చెప్పిన మాట, క్రీస్తు 2000 సంవత్సరాలకు ముందు ఇక లోకం వచ్చారు కాబట్టి ఆయన వచ్చే నాటికి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు క్రొత్త నిబంధన పరిస్థితి ఎలా ఉందంటే, ఒకసారి మీరు మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని గనక మీరు వచ్చినట్లయితే దేవుని పిల్లలారా, 7వ అధ్యాయము 1వ వాక్యం చూద్దాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, అంటే కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు కొంతమంది
యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకసారి మనము ఈ యొక్క పరిచర్య గురించి ఇంట్రడక్షన్గా ఒక మాట కనుక మనం ఆలోచిస్తే మరలా మనం ఇక్కడికి వద్దాం. అప్పటి కాలంలో శాస్త్రులు పరిచర్యలు అంటే అప్పటి సమాజ పెద్దలు, సమాజ బోధకులు వాళ్ళు. వీళ్ళ గురించి సింపుల్గా ఒక మాట కనుక మనం ఆలోచిస్తే ఇక్కడే ఉందాం. లూకా సువార్త 16వ అధ్యాయం కనుక మీరు తీస్తే ముందు వచ్చిన 14 కూడా చూద్దాం. ధనాపేక్ష గల పరిసయ్యులు అంటే పరిసయ్యుల గురించి చెప్పాల్సిన మాటల్లో ఒకటేందంటే ధనాపేక్ష గల పరిసయ్యులు అని వాళ్ళని ఇంట్రడ్యూస్. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ విన్నారు కానీ అపహసించారు, లోబడలేదు, వినలేదు. ఒక విషయం మనకి ఏమర్థం అవుతుందండి, ఇక్కడ డబ్బు మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా వాక్యానికి లోబడరు. ఇది మీకు అర్థం అవ్వాలి ముందుగా. ధనం మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాక్యానికి లోబడరంటే, అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, ఒక ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నాయన నేను పరలోకం వెళ్ళాలి, ఏం చేయాలంటాడు. దానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే, నేను చెప్పేది ఏముందయ్యా, ఆజ్ఞలు ఉన్నాయి కదా, పాటించు అన్నాడు. అవన్నీ నేను చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. అంటే ఆజ్ఞలు చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాడంట. మరి ఇంకే పరలోకం పోవచ్చుగా అని అంటే యేసు అంటాడు, నిజమే నువ్వు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావు, కానీ నీకొకటి కొదువుగా ఉంది నాయన, నీకున్న డబ్బు పిచ్చి, నీకున్న డబ్బు మీద వ్యామోహం ఉందే, దాన్ని విడిచిపెట్టాయి, అప్పుడు నువ్వు పరలోకం పోతావు అని చెప్పాడు. అంటే ఆజ్ఞలు మొత్తము పాటించినప్పటికీ కూడా ధనం మీద వ్యామోహం ఉన్నవాడు పరలోకం పోడా అంటే దీన్ని బట్టి మనకు అదే అర్థమవుతుంది. అందుకని ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్పినప్పటికీ కూడా వ్యసనపడుచూ వెళ్ళిపోయాను, దుఃఖపడుచూ వెళ్ళిపోయాను అని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు వారికి మాటకు తను ఎందుకు లోబడలేదయ్యా అని అంటే అదే చెప్పాను కదా, డబ్బు మీద వ్యామోహం ఉన్నవాడు, ధనాపేక్ష ఉన్నవాడు క్రీస్తు మాటలను వినడు, లోబడడు, లోబడనేరడు. అలాగే ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నటువంటి ఇక పరిసయ్యులు, వాళ్ళకి ధనాపేక్ష ఉంది కాబట్టి వాళ్ళు దేవుని వాక్యానికి చోటెవరు అని చెప్పుకుంటూ కింద 15 వచనంలో ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనివారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును అని చెప్పాడు. అంటే పరిశీలిక క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ వీళ్ళు మనుషుల ఎదుట నీతిమంతులుగా అనిపించుకుంటారంట. శాస్త్రులు పరిశీలి గురించి మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే మత్తయి సువార్తలో మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు యేసుక్రీస్తు వారు. శాస్త్రుల పరిశీలి గురించి ఇక్కడ ఏమన్నారంటే మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకోవటం వాళ్ళకి ఇష్టం. వీళ్ళ గురించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుందయ్యా అని అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం అంతా మీరు చదవండి, మంచి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా అని వాళ్ళతో మాట్లాడతాడు. అయ్యో అంటే మనం ఎప్పుడు అంటాం చెప్పండి? ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అయ్యో అంటాను చూసారా? యేసు అలా మాట్లాడాడు వాళ్ళతో, అయ్యో శాస్త్రులారా, అయ్యో పరిసయ్యులారా. అంటే భవిష్యత్తులో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతూ వచ్చారు. అసలు వాళ్ళ విధానం ఏంటి అని అంటే సున్నం కొట్టిన సమాధులని సింపుల్గా చెప్పాడు. అంటే ఏంటిది? సున్నము పైన తెల్లగా ఉంటుంది, కానీ లోపలంతా కూడా ఎముక వాసన వస్తూ ఉంటాయి. అంటే శాస్త్రుల పరిస్థితుల యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అని కనుక మనం ఆలోచన చేస్తే పైనేమో తెల్లటి వస్త్రాలు వేసుకుని లేదా జనాల చేత నీతిమంతులు అనిపించుకుంటున్నారు, కానీ లోపల అంత కంపు కొడుతుందని సాక్షాత్ యేసుక్రీస్తు వారే చెప్పారు. అర్థమైందండి? అంటే మనకి సింపుల్గా అర్థం అవ్వాలంటే మేడి పండు చూడ మేలుమై ఉండ
పొట్ట విప్పు చూస్తే పురుగులుండు అని ఏ రీతిగా ఆ సామెత ఉందో, చూడటానికి పైన భక్తుల్లాగా ఉంటారు కానీ లోపల ఓపెన్ చేస్తే, ఏమండి తిమోతికి రాసినటువంటి ఆ పత్రికలో మనం గనక ఆలోచన చేస్తే మనిషి యొక్క హృదయం ఎలా ఉంటుందో రాస్తూ వచ్చి, ఏమండి రాస్తూ 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 వచ్చి లాస్ట్కి ఏమన్నారంటే, వీళ్ళందరూ కూడా పైకి భక్తి గల వారి వల్లే ఉంటున్నారు కానీ లోపలంతా చెత్త కుండి, సెప్టిక్ ట్యాంకు, మున్సిపాలిటీ కుండి పెట్టుకున్నారని ఆ తిమోతి పత్రికలో రాస్తూ వచ్చాడు. అంటే చూడటానికి పైకేమో భక్తుల్లాగా ఉంటున్నారు, నీతిమంతుల్లాగా ఉంటున్నారు, మంచివాళ్ళలాగా ఉంటున్నారు కానీ లోపల ఎలా ఉందంటే సెప్టిక్ ట్యాంక్ లాగా ఉంది. మేడి పండు చూడ మేలుమయ ఉండు, పొట్ట ఓపెన్ చేస్తే దానికి బ్రతుకు బయటపడుతుంది. అలాగే శాస్త్రులు పరిసయ్యులు పరిస్థితి, బయట సమాజంలో వాళ్ళు నీతిమంతులు అనిపించుకుంటున్నారు కానీ లోపలంతా పనికిమాలిన చెత్త కుండి ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారు చెప్పారు. నాటి నుంచి నేటికి అదే పరిస్థితి. చాలామంది పైకి భక్తుల్లాగా నటన చేస్తున్నారు కానీ లోపలంతా చెత్త ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటి శాస్త్రులు పరిసయ్యులు ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మనం ఆడికి వెళ్దాం. ఎక్కడికి? మార్కు సువార్త 7వ అధ్యాయం నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదండి. ఒకసారి తీయండి, మార్కు రాసిన సువార్తలో నుంచి 7వ అధ్యాయం ఒకసారి కనుక ఆలోచన చేస్తే, దేవుడు తన యొక్క జనాంగానికి, మనుషులకు రాజ్యాంగాన్ని, ఆజ్ఞలు ఇస్తూ ఇచ్చిన ఆజ్ఞ, ఒకటి తీసివేయకూడదు, మరొకటి మీరు యాడ్ చేయకూడదు అని చెప్తే, అసలు ప్రారంభంలోనే మనుషుల మధ్య అబద్ధాలు చెప్పటం అనేది స్టార్ట్ అయింది. ఇక క్రీస్తు వచ్చే కాలానికి పరిస్థితి ఎలా ఉందో అని మనం వింటున్నాం కదండి. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి పరిసయ్యులు వచ్చారు. ఏది? ఈ బ్యాచ్, పైకి నీతిమంతులు అనిపించుకునే వాళ్ళు, పైకి భక్తుల్లాగా నటన చేసే బ్యాచ్ ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఏమంటున్నారో మనం చూద్దాం 2వ వచనం నుంచి. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సొంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియు గాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. ఓకే అండి. అంటే శాస్త్రులు పరిసయ్యులు అప్పటి కాలపు బోధకుల పరిస్థితి ఎలా ఉందంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, నాయన పెద్దలు నియమించిన పారంపర్యాచారాలు మీరు ఎందుకు చేయట్లేదు, మీ శిష్యులు కానీ మీరు కానీ అని వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందనే విషయాన్ని అక్కడ వ్రాస్తూ ఏం చెప్పారంటే, బయటికి వెళ్ళొచ్చారు, బజార్కి వెళ్ళొచ్చారు, మార్కెట్కి వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంట, ఖచ్చితంగా లోనికి వచ్చి ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే పెట్టడానికి కుదరదు, అన్నం తినకూడదు. మరి ఏం చేయాలంటే అంట్లు తోమాలి, ముందు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, స్నానం చేయాలి, అప్పుడు వాళ్ళు అన్నం తినాలి. ఎందుకోసం అంటే అది వాళ్ళు నియమించుకున్నటువంటి ఆచారం. వీళ్ళందరూ ఎవరంటే బోధకులు, బైబిల్ బోధకులు. అరే ఇదేంటయ్యా ఇలా ఎక్కడుంది బైబిల్లో? మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత అంటులు తోమాలి, ఇల్లు కడగాలి, స్నానం చేస్తేనే కానీ మనకు భోజనం పెట్టరు. ఈ విషయం బైబిల్ ఎక్కడ లేదే. ఎక్కడ లేదనంటే ఇది ఎక్కడ ఉండదు. మరి ఎక్కడుంది ఇది అంటే బైబిల్లో లేని విషయాన్ని, దేవుడు చెప్పని విషయాన్ని ఆనాటి జనాంగం ఏం చేశారంటే వీళ్ళ సొంతగా వాళ్ళ సొంత పారంపర్యాచారాన్ని, వాళ్ళ సొంత నీతిని వాళ్ళు స్థాపించారు అని మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు దేవునికి నీతికి లోబడట్లేదంట, స్వనీతిని స్థాపిస్తూ. రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము ఒకసారి చూసి మనం ముందుకెళ్దాం. రోమపత్రికలో నుంచి 10వ అధ్యాయము 3వ వాక్యం చూద్దామా.
ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, అప్పటి జనాంగాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళంటండి దేవునికి నీతికి లోబడట్లేదు. దేవునికి నీతి అంటే ఏంటి? దేవుని వాక్యమే, బైబిల్ గ్రంథమే, దేవుడు చెప్పిన విషయాలే. అర్థమైందండి? అంటే వీళ్ళు దేవునికి నీతికి లోబడట్లేదు, దేవుని వాక్యానికి లోబడట్లేదు, కానీ స్వనీతిని స్థాపిస్తున్నారంట. సొంత నీతిని. లేకపోతే ఏంటండి, మార్కెట్కి వెళ్ళి వస్తే స్నానం చేస్తే కానీ భార్య భోజనం పెట్టదా, అంట్లో దోమితే కానీ భోజనం పెట్టదా అంటే ఇది బైబిల్లో లేదు కదా. మరి వీళ్ళు ఎలా చేశారు? ఇలాంటివి కనుక అక్కడే ఒకసారి మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 10 కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ ఒక విషయం ఉంటుంది, వినండి. సహజంగా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట, శాస్త్రులు కానీ పరిశీలు కానీ అప్పటి యూదుల మధ్య అమ్మా నాన్నను చూడాలి అనేటువంటి పరిస్థితి కనుక వస్తే వీళ్ళు వెంటనే దేవాలయం ముందుకెళ్ళి అక్కడ సమాజం ముందుకెళ్ళి కొర్బాను అంటారంట. అది అక్కడే 11వ వచనంలో అంటే అమ్మా కొర్బాను అంటే చాలు, ఇక చూడక్కర్లేదు. అర్థమైందండి? అంటే ముస్లిమ్స్లో భార్య భర్తల విడాకులు కనుక వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు ఇక మసీదు ముందుకెళ్ళి తలాక్ 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 అంటే చాలు, ఇంకా వాళ్ళు ఇక విడిపోవచ్చు, ఇక వాళ్ళ కోర్టులతో పని లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, అమ్మా కొర్బాను అంటే దేవునికి దృష్టిలో కూడా కొర్బాన్ అంటే ఇక నేను నిన్ను చూడకపోయినా పర్వాలేదు, దేవార్పితం, నిన్ను చూసేది దేవార్పితం అని. ఇది ఎక్కడుందండి బైబిల్ గ్రంథములో అసలు? అంటే బైబిల్ గ్రంథములు ఇది లేకపోయినా ఆనాటి యూదులు, ఆనాటి సమాజము, ఆనాటి శాస్త్రులు పరిచయాలు ఇలాంటివన్నీ యాడ్ చేశారు. దేవునికి నీతిని పక్కన పడేశారు, దేవునికి వాక్యాన్ని పక్కన పడేశారు. వీళ్ళు సొంత నీతి, సొంత భక్తి, సొంత ఆచారం, ఇది ఆనాటి యూదా సమాజంలో ఇలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేసి రాశాడు. వాటిలో ఒక విషయాన్ని గురించి మనం ఈ పూట కాసేపు ధ్యానం చేద్దాం. ఇది ఎక్కడుంది అంటే లూకా రాసిన సువార్త ఒకసారి మీరు కనుక వస్తే, లూకా రాసిన సువార్త అండి 18వ అధ్యాయానికి వద్దాం, త్వరగా ముందుకెళ్దాం మనం. లూకా సువార్తలో నుంచి 18వ అధ్యాయంలో ఒక మాట, ఒక విషయాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఏమంటే వినాలి, ఒక పరిసయుడు అలాగే ఒక సొంకరి, వీళ్ళ గురించిన విషయం ఇది. పరిసయుడు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి తాను వెళ్ళాడు. పరిసయుడు దేవాలయానికి వెళ్ళి తాను ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర మీకు చెప్పే ముందే, శాస్త్రులు పరిసయులు అంటే అప్పటి ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉన్నారు, బైబిల్ గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నామని ఆలోచన ఉన్నవాళ్ళు. పరిసయుడు ఆ వ్యక్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూద్దామండి. ఏమండి, లూకా సువార్తలో నుంచి 18వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చూద్దాం. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. శాస్త్రులు పరిచయాలు అంటే అప్పటి ధర్మశాస్త్ర ఉపదేశకులు, బోధకులు, వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించడానికి ముందుకు వచ్చినటువంటి బోధకులు వాళ్ళు. ఏమండి, ఈయన అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను అని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అసలు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించమని ఎక్కడైనా బైబిల్లో ఉందా? మీరు చెప్పండి, నాకు తెలీదు. మీ బైబిల్లో చెప్పండి పోనీ. నా బైబిల్లో లేదులే, ఒకవేళ మీ బైబిల్లో ఉందేమో అన్న ఉద్దేశం. పాత నిబంధన గ్రంథం క్రింద అప్పటికీ జనాలు ఉన్నారు కాబట్టి, ఏమండి, బైబిల్ గ్రంథంలో వారానికి 2 సార్లు ఉపవాసం ఉండాలి అనే విషయము అసలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో, దేవుడిచ్చిన రాజ్యాంగంలో ఎక్కడ కూడా వారానికి 2 సార్లు ఉపవాసం ఉండమని లేదు బైబిల్లో.
మరి లేనప్పుడు ఈయనెందుకు చేస్తున్నాడు? అదే మరి ఇక్కడ అంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేయటానికా? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడు. బలా మంచి కుర్రోడా, మంచి అమ్మాయి అని నా గురించి గొప్పగా చెప్పుకుంటాడైనా. ఏమండి, అంటే దేవుడు చెప్పకపోయినా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయినా, దేవుని ఇంప్రెస్ చేయటానికి చేసి, అంటే అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడా? అంటే దేవుని మాటలకు విలువ ఇవ్వకుండా, దేవునికి ఆజ్ఞలకు విలువ ఇవ్వకుండా, దేవుని మాటలు పట్టించుకోకుండా, బైబిల్ పక్కన పడేసి నేను ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తే వింటాడని మీ ఉద్దేశం? అలా అనుకుంటే ఒకసారి ఇశ్రాయేలీలు కానాను దేశానికి వెళ్ళేటప్పుడు వీళ్ళు అమోరీయులు అనే ప్రాంతం గుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. అందుకని దేవుడు ఏం చెప్తాడంటే, అబ్బాయ్ మీరందరూ వెళ్ళండి, నేనున్నాను, మీతో వస్తాను, యుద్ధం చేస్తాను, మీకు విజయం అని చెప్పాడు. వెంటనే వీళ్ళు ఏమంటారంటే, అంటే మనుషుల ఉద్దేశం, మనుషుల యొక్క సైకాలజీ ఏంటంటే, అయ్యా నువ్వాగు, నేను చెప్తాను విను ఒకసారి, నువ్వు వెళ్ళమంటున్నావు కానీ, అంటే మనుషులు లోబడరే, నువ్వాగు, అసలు మేము ఒక మాట చెప్తాం వినండి. ఏంటి చెప్పు అంటే, ఒకసారి మేము ఆ ఊరు వెళ్ళి వస్తాం, అమోరీలు ప్రాంతం వెళ్ళి చూసి వస్తాం, యుద్ధం చేస్తామా చేయలేమా, వాళ్ళు మనకన్నా బలాఢ్యులు కాదా, వెళ్ళొస్తామయ్యా చూసి వస్తాం. నేను చెప్తున్నాను కదరా, వినేదిలే కాదు, నువ్వు అట్టాగు అని చెప్పేసి 12 గోత్రికుల్లో నుంచి ఒక్కొక్కరిని ఎంచుకొని 12 మంది కలిసి వెళ్తారు అక్కడికి. ఆ ఊరు చూసి వచ్చి చెప్తారు, అమ్మో అమోరీయులంటే మామూలుగా లేరు నాయన, వాళ్ళు బలాఢ్యులు, భయంకరులు, వాళ్ళతో మనం యుద్ధం చేయటం ఏందయ్యా, మన వల్ల కాదు నాయన అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి సమాచారం ఇచ్చారు, యెహోషువ కాలేబులు తప్ప. ఏమండి, నిజంగా ఆ మాట చెప్పగానే ఇంక దేవుని మనసు బాధేస్తుంది. దేవుడు ఏమంటాడంటే, నేను మీకు చెప్పాను కదా, మీరు అంటే దేవుని మాట కన్నా వీళ్ళు మనుషులు ఆ యొక్క రూపాలని చూసి వచ్చారు వీళ్ళు. సరే, నా మాట మీద మీకు నమ్మకం లేదు కాబట్టి, ఏమండి అసలు యెహోషువ కాలేబులు తప్ప మీరు ఎవ్వరు కానాను దేశానికి పోరని చెప్పాడు, నా మాట మీరు వినలేదు కాబట్టి అని. అమ్మో అవునా, అట్లా కదయ్యా, సరే వెళ్దాం పదండ్రా. ఇప్పుడు వెళ్తారేంటి మీరు? వద్దు, వెళ్ళారంటే ఓడిపోతారు. కాదులే అయ్యా మేము వెళ్తాం. వెళ్ళమన్నప్పుడేమో వెళ్ళలా, వద్దన్నప్పుడేమో వెళ్తామంటున్నారు. ఏం చేయాలండి వీళ్ళని? వెళతారు, ఓడిపోతారు, చచ్చిపోతారు, మిగిలిన శేషం వచ్చుతారు. ఇక అందరు కూర్చున్నాక ఏడుస్తారు దేవుని దగ్గర. ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 45 వాక్యాన్ని మనం చూడొచ్చు. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. నోట్ దిస్ పాయింట్. ఎవరన్నారు? ఏడవగా, ఏడ్చి ప్రార్థన చేశారంటండి వాళ్ళు, ఏడ్చి మొర్ర పెట్టారంటండి. దేవుడు పట్టించుకోవాలా? అదేంటండి? జనాలు ఏమనుకుంటున్నారంటే, మనం ఏడ్చి ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వింటాడు అనేది ప్రజల యొక్క అపోహ. అర్థమైంది? అపోహ అంతే. మనుషులందరూ కూడా అపోహలో, భ్రమలో బ్రతుకుతున్నారు. అందుకని చాలా మంది పాస్టర్ల సంఘాలలో ఏడువమ్మా, ఏడ్చి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండాలి మనం దేవుని పిల్లలారా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే వింటాడా? కన్నీరు గార్చి ప్రార్థిస్తే వింటాడా అంటే ఇక్కడ ఏముందంటే, వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తే వినాలా దేవుడు? ఎందుకని? దావీదు వారం దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట, వినాలా దేవుడు? దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే విననప్పుడు మనం చేస్తే వింటాడా? అంటే ప్రజల ఉద్దేశం ఏంటంటే,
మనం ఎలా ఉన్నా, మన బ్రతుకు ఎలా ఉన్నా, మన జీవితం ఎలా ఉన్నా, ఉపవాసం ఉంటే చాలు వింటాడు. కన్నీరు గార్చి ప్రార్థిస్తే చాలు వింటాడు. ఇంప్రెస్ అవుతాడు దేవుడు, ఇంప్రెస్ అవుతాడు. ఆ ఉద్దేశం కాబోలు ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు కూడా వారానికి 2 దినాలు ఉపవాసం ఉండమని దేవుడు చెప్పకపోయినా వీళ్ళు మొదలు పెట్టారు. అదేమంటే ఏమంటారంటే మంచిదేగా, ఉపవాసం ఉంటే మంచిదేగా, ప్రార్థన చేస్తే మంచిదేగా, క్రిస్మస్ పండగ చేస్తే మంచిదేగా, తప్పేముంది? ఇప్పుడు సహజంగా బైబిల్లో క్రిస్మస్ పండగ లేదని చెప్పామనుకోండి, లేదులేండి మాకు తెలుసులే, చేస్తే తప్పేంటి? ఏమండి, యేసుక్రీస్తు వారికి పుట్టిన ఆయన ఎంత సంతోషపడతాడో, ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో కదా మనుషులకి ఉద్దేశం. అంటే దేవుని ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ఈ పనులు. ఒకసారి అండి, సౌలు గొర్రెలు, ఎడ్డులు, మరి మంచి మంచి కొవ్వినటువంటి కోడెలు వీటన్నిటిని వేసుకొస్తాడు. ఎందుకు? దేవునికి బలిగా అర్పించటానికంట. సమయంలో వచ్చి అడుగుతాడు, ఏంటి ఇవన్నారంటే, దేవునికండి. ఏంటంటారేంటి? దేవునికి బలి అర్పణ? ఎవరికి కావాలరా నీ బలి అర్పణలు? దేవునికి ఏం చెప్పాడు? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెప్పాడు? అమాలేకీలందరినీ, వాళ్ళకున్న గొడ్డు గేదెలు, అలాగనే వాళ్ళ కోడెలు, ఎద్దులు, మేకలు మొత్తం సమూల నాశనం చేయమని చెప్పాను కదా. మంచి మంచి వాటిని, కొవ్విన వాటిని, ఇవి నా కోసం కాదండి, దేవునికి. దేవుడు అని తింటాడా? ఆ దేవుని పేర వీళ్ళు తినడానికి, భలేం అక్కడ తినేదే వీళ్ళు, అంతేగా మరి, తినటానికి, కొవ్విన వాటిని తినటానికి అంటాడు కదా. అక్కడ ఆ దేవుడు సమూయేలు ద్వారా ఏమంటాడంటే, అబ్బాయి నువ్వు తీసుకొచ్చే అర్పణలు, నువ్వు తెచ్చే ఇక బలి అర్పణలు, కొవ్విన వాటిని, వీటి వలన నాకు సంతోషం రాదు. నన్ను ఇంప్రెస్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎలా ఇంప్రెస్ అవును? మరి ఎలా? నా మాట వింటే. మొదటి సమూయేలు గ్రంథం 15:22 వాక్యంలో ఉంటుంది. ఆలోచించుము. అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే, నా మాట వినాలి కదా, నేనేం చెప్పానో మీరు వినాలి కదా. అంటే దేవుని ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఏం చేసినా అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఉపవాసం ఉంటే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? కన్నీరు గార్చి ప్రార్థిస్తే వింటాడు అనుకున్నావా? దేవుని మాటకి విలువ ఇవ్వకుండా యేసు అంటాడు, అసలు నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయరు. ప్రవ్వా 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 అని ప్రార్థించడం ఎందుకు మీరు? అంటే మీరు చేసేటువంటి ఉపవాసాలు నన్ను ఇంప్రెస్ చేయడానికి ఇది కాదు కావాల్సింది, నా మాట వినాలి కదా మీరు. తండ్రి ఏం కోరుకుంటాడంటే, తండ్రిని ఇంప్రెస్ చేయడానికి వీడు ఏదో చేస్తున్నాడు వాళ్ళ నాన్నకి. నాన్న ఏమన్నా తింటా, మధ్యాహ్నం ఏం తింటా చెప్పు, నేను బయటికి వెళ్ళి కూరగాయలు తెస్తా. మటన్ తింటావా? చికెన్ తింటావా? ఏం తింటావు నువ్వు? అరే నువ్వు స్కూల్కి పోరా నాన్న, ఇంకేంటి సంగతులు నాన్న అని చెప్పేసి అంటా ఉంటే, అంటే తండ్రి ఏం కోరుకుంటాడంటే, తండ్రిని ఇంప్రెస్ చేయటం కాదు, తండ్రి మాట వినటం కావాలి. ఇక్కడ దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు కోడలు తెచ్చావు, మరి కొవ్విన వాటిని తెచ్చావు, వీటి వలన నాకు సంతోషం రాదు. మరి వీటి వల్ల నా మాట వినాలి. నేను గ్రంథంలో ఏమైతే రాయించానో అది కదా నువ్వు వినాల్సింది. ఈ రోజున చాలా మంది క్రైస్తవ సమాజం అండి, దేవుని ఇంప్రెస్ చేయటం ఇది కూడా మంచిదే కదా బ్రదర్, ఇది కూడా వాస్తవమే కదా, ఇది కూడా మంచిదే కదా. ఇప్పుడు పండగలే ఉంది ఎగ్జాంపుల్గానండి. క్రీస్తు పుట్టుకకు సంబంధించినటువంటి ఈ రోజున మన డిసెంబర్ 25 కనుక మనం ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా దానిని చేసుకుంటానే వచ్చారు. ఏమండి, చేసేవాళ్ళు చేస్తున్నారు, వద్దనే వాళ్ళు వద్దంటున్నారు. ఇలా రకరకాలుగా మనము అంటే అన్నిలకు ఒక వింత అయిపోయింది ఇది. ఇదేంటి, ఒకే బైబిల్ పట్టుకున్నటువంటి వీళ్ళు కొంతమంది ఏమో చేద్దామంటారు, కొంత వద్దంటారేంటి. పైగా వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయండి. ఏమని? అసలు యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచే కదా శకం స్టార్ట్ అయింది, సంవత్సరం స్టార్ట్ అయింది. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారికి పుట్టుక రోజు జనవరి 1 అవ్వాలి కదా, డిసెంబర్ 25 ఏంటి?
దానికి వీళ్ళు ఏమంటారంటే మన వాళ్ళు కొత్త కొత్త ఇవన్నీ కూడా బయటికి వేసుకుని వస్తూ ఉంటారు. అంటేనండి 25వ తారీఖునేమో యేసుక్రీస్తు వారు పుట్టారు, 8 దినాల తర్వాత యేసుక్రీస్తు వారికి దేవాలయానికి తీసుకుని వెళ్ళి సున్నతి చేయించి అక్కడ యేసుక్రీస్తు వారికి పేరు నమోదు చేశారు. అప్పటి నుంచి సంవత్సరం స్టార్ట్ అయిందని కొత్త లెక్క ఒకటి పెట్టారు మన వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఆయన పుట్టిన 8 దినాల తర్వాత దేవాలయానికి వెళ్ళలేదు, వెళ్ళకూడదు కూడా మరియమ్మ గారు. అర్థమైందండి? ధర్మశాస్త్రం ప్రకారంగా ఒక స్త్రీ మగ పిల్లాడి కంటే 33 దినాలు బయటికి వెళ్ళకూడదు, అసలు దేవాలయానికి వెళ్ళకూడదు అనేది లేవీకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది. 33 దినాలు తర్వాత తన శుద్ధ దినాలు పూర్తయిపోయిన తర్వాత అప్పుడు దేవాలయానికి వెళ్ళాలి. మరి సున్నతి ఎప్పుడు చేయించారు? ఈ మధ్యలోనే చేయించారు. అర్థమైందండి? సున్నతి ఎప్పుడు 8వ దినాన ఎక్కడో తెలీదు. 33 దినాలు అయిపోయిన తర్వాత వెళ్ళారు వీళ్ళు అక్కడికి. వీళ్ళు దానికి యాడ్ చేస్తారు ఇక్కడ. ఇంకొంతమంది ఏమంటారంటే, సరేనబ్బాయి, నీ లెక్క ప్రకారం యేసుక్రీస్తు వారు 25న పుట్టారు. యేసుక్రీస్తు వారు ఆయన యొక్క జీవిత కాలము లెక్కల ప్రకారంగా 33.5 సంవత్సరాలు అయితే, సరే డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారు కనుక పుడితే అంటే డిసెంబర్ 25కి యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాలు, ఇంకొక 6 మాసాలు బ్రతికాడు కాబట్టి 6 మాసాల తర్వాత యేసుక్రీస్తు వారిని చంపేశారు కాబట్టి అప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయిన గుడ్ ఫ్రైడే ఎప్పుడు రావాలో తెలుసా? జూలై మాసంలో రావాలి. కానీ గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందనంటే మార్చి ఏప్రిల్లో వస్తుంది. మరి ఇదేంటి లెక్క? అంటే ఇవన్నీ కూడా మన వాళ్ళు వేసే లెక్కలు. ఏది సెట్ అవ్వదు ఇక్కడ. అంటే ఆ యొక్క గొర్రెల కాపర్లు చలిమంట కాసుకుంటున్నారుగా, వాళ్ళు కాసుకుంటున్నారా? మందను కాసుకుంటున్నారా? గొర్రెల మందలు కాసుకుంటున్నారు వాళ్ళు, చలిని కాదు. బైబిల్ తెలియని వాళ్ళు చేసేటువంటి పని ఇదంతా కూడా. ఇంకొంతమంది అయితే, అంటే బైబిల్ లేదు కానీ బ్రదర్, పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క తవ్వకాలలో బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాల బయటపడితే కానీ దేవునికి తెలియలేదంటారా? ఏమండి, దేవునికి తెలీదా ఈ విషయాలు మొత్తం కూడా? అంటే మన వాళ్ళకి ఉద్దేశం ఏంది అంటే పండగలు చేసుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడానండి. అంటే దేవుడు మర్చిపోయాడా? దాచాడా? చెప్పకుండా ఉంచాడా? దేవుని సంకల్పమంతయు, దేవుని తన సంకల్పమంతయు రాయకుండా లేదు బైబిల్లో. అపోస్తల కార్యం 20:27 చూద్దాం. అపోస్తలు 20:28 చూద్దాం. దేవునికి సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఏమి లేదండి, దేవుని సంకల్పం అంతా చెప్పేశారంట బైబిల్లో. దేవుడు తన సంకల్పం అంతా చెప్పేశాడు. చెప్పి కింద సమాప్తం చివరిలో, ఇప్పుడు కాదు ప్రకటనలో చివరిగా మీరు చూస్తే అబ్బాయి తీయకూడదు, యాడ్ చేయకూడదు, సమాప్తం అని ఉంటుంది చివరిలో. యాడ్ చేయకూడదు. దేవుడు తన సంకల్పమంతా కొంత దాచుకున్నాడా? తన సంకల్పమంతయు అంటే అన్ని చెప్పేశాడా? మరి అన్ని చెప్పిన ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పలేదేంటి? మరి చాలా మంది దేవుడు మర్చిపోయి ఉంటాడండి, దేవుడు మర్చిపోయి ఉంటాడు రాయటం పుట్టినరోజు. ఏమండి, ఒక మాట మీకు చెప్తానంటారా? లూకా సువార్త రాసిన వ్యక్తి ఎవరంటే లూకా అనే డాక్టర్ గారు. అంటే అసలు ఆ పుస్తకాన్ని రాసింది ఎవరంటే శిష్యుడే కాదు, యేసుక్రీస్తు వారికి శిష్యుడు కాదు లూకా. ఆయన అపోస్తలుడు కాదు, అసలు ఇంకో యూదుడే కాదు, ఒక అన్యుడు. శిష్యుడు కాదు, యూదుడు కాదు, ఒక అన్యుడు ఆ పుస్తకాన్ని రాశాడు. మరి అన్యుడికి యేసుక్రీస్తు వారు పుట్టికనవి ఆయన బెత్లెహేము వెళ్ళాడు. ఆ తర్వాత మరి పశువుల తొట్టెలు పరుండి పెట్టాడు. పొత్తి గుడ్డలను కూడా రాశాడు. అవసరమా అండి పొత్తి గుడ్డలు కూడా అవసరమా అండి? పశువుల తొట్టె అవసరమా అండి? ఇవన్నీ లోక గారికి ఎలా తెలుసండి? ఎలా? ఆయన ఒక అన్యుడు కదా. అసలు అప్పుడు ఈ లోకారు పుట్టలేదు అసలు. ఆయన ఇప్పటికి పుట్టని లోకాకి ఈ విషయం ఎలా తెలుసు?
పరిశుద్ధాత్మిక సహాయం, సహకారం, ఇలాంటి చాలా విషయాలండి. సమరయ స్త్రీ, యేసుక్రీస్తు వారు ఇద్దరే మాట్లాడుకున్నారా? ఇంకెవరైనా అక్కడ ఉన్నారా? తెలిసిన వాళ్ళు చెప్పాలి. యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు శిష్యులు ఎవరైనా అక్కడ ఉన్నారా? శిష్యులు ఎవరు లేరు అక్కడ, అందరూ కదండి. శిష్యులు ఎవరు లేరు కదా. మరి శిష్యులు ఎవరు లేనప్పుడు యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీ మాత్రమే ఉన్నారు కదండి. వీళ్ళిద్దరి మాటలు ఎవరన్నారు? అసలు ప్రతి పాయింట్ రాశారు కదండి. సమరయ స్త్రీ ఏమందో, యేసుక్రీస్తు వారు ఏమన్నారు, జీవజలమని, అసలు ఇంత వివరంగా వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ రాశారే. ఎవరు రాసి ఉంటారు? శిష్యులు ఎవరు అక్కడ లేరుగా. ఎవరు రాశారు ఇవన్నీ? శిష్యులు లేరుగా. ఆ పుస్తకం రాసిన యోహాను అక్కడ లేడు. ఎలా రాశాడు ఆయన? అంటే పరిశుద్ధాత్ముడు ఇన్ని విషయాలు రాసినాడు. శిష్యులకు తెలియని విషయాలు, పొత్తి గుడ్డల విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇన్ని విషయాలు రాసినటువంటి పరిశుద్ధాత్ముడు క్రీస్తు పుట్టుక రోజు మర్చిపోయాడా? నీకు చరిత్రలో కనబడిందా? ఎంత దారుణమండి అసలు ఇది. దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పాలంటే అసలు బైబిల్ గ్రంథంలో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఒక అబ్రహాం, ఆదాం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఒక దావీదు, ఒక సొలొమోన్, ప్రవక్తలు ఏలియా, ఎలీషా, యెషయా, ఇర్మియా, ఎజ్కేల్, ఎవరి బర్త్డేలు లేవు. ఎందుకు రాయించాలా? మర్చిపోయాడు దేవుడు. ఇవన్నీ మర్చిపోయాడా? సరే, యేసుక్రీస్తు వారు మర్చిపోయాడు అనుకుందాం, ఇవన్నీ రాయొచ్చు ఏదో ఒకటే. ఎందుకని? రహస్యం ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, రహస్యాలు దేవునికి చెందుతున్నాయని. మరి నువ్వేమంటున్నా? నాకు తెలుసు అంటున్నావా? నాకు పురావస్తు శాస్త్రవేత్తలు విన్నానంటావా? కాలములు, సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకున్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని. నోరు మూసుకొని కూర్చోవాలని దాని అర్థం. నీ పని కాదు, ఊరుకో, నువ్వు పని చూసుకో. ఇది నీ పని కాదు. నన్నెవరి బిజినెస్, ఇంగ్లీష్లో నన్నెవరి బిజినెస్, ఇది నీ పని కాదు. ఎందుకంటున్నానంటే ఈ రోజున చాలామంది, ఏమైంది బ్రదర్, చేస్తే తప్పేముంది, మంచిదే కదా, మంచి పనే కదా అని అనుకుంటున్నారు చాలామంది. దేవుని పిల్లలారా, మంచిదని నువ్వు అనుకుంటున్నావు, మంచిదని దేవుడు అనుకోవాలి. మంచిదైతే దేవుడే చెప్పేవాడుగా ఈ పని చేయమని, మంచిదైతే దేవుడే చెప్పేవాడుగా ఇది చేయమని. ఎప్పుడు ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలండి, అదేంటంటే భక్తి అనేది ఎప్పుడు కూడా మనం అనుకున్నట్లుగా మన ఇష్ట ప్రకారంగా చేసేది భక్తి కాదు. ఎందుకంటే నీ దృష్టిలో మంచి అనేది దేవుని యొక్క దృష్టిలో మంచి కాకపోవచ్చు. నీ దృష్టిలో భక్తి అనేది దేవుని యొక్క దృష్టిలో భక్తి కాకపోవచ్చు. నీ దృష్టిలో ఉపవాసమైనది దేవుని యొక్క దృష్టిలో ఉపవాసం కాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ మోకరించి కన్నీటితో ప్రార్థన చేయగానే ఎంత భక్తిపరుడో ఎగ్జాక్ట్గా అందరం అనుకుంటాం కదండి. కానీ యేసేమన్నాడంటే, ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో వాళ్ళ వేషధారులని యేసుక్రీస్తు వారే చెప్పారు. అంటే నీ దృష్టిలో ప్రార్థన చేయటం భక్తి నువ్వు అనుకుంటున్నావు ఎక్కువసేపు, కానీ దేవుని యొక్క దృష్టిలో ఎక్కువసేపు కనుక ప్రార్థన చేస్తే వాడు వేషధారుడని యేసుక్రీస్తు వారు సాక్షాత్తుగా చెప్తాడు 20వ అధ్యాయంలో ఒక సువార్త ఆఖరి. మన దృష్టిలో మంచి వేరు, దేవునికి దృష్టిలో మంచి వేరు. కాబట్టి భక్తి అనేది నువ్వు అనుకున్నట్లుగా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తే అది సెట్ అవ్వదు. ఎందుకంటే మన మంచితనము, మనకి నీతి దేవుని దగ్గర మురికి గుడ్డ. ఇక్కడ విషయం ఏంటంటే, మనం అనుకున్నట్లుగా మనం ఇది మంచి అని అనుకుంటున్నామే, నీ మంచితనంతో నువ్వు భక్తి చేస్తే కుదరదు, పరలోకం వెళ్ళవు. నీ సొంత నీతిని, నీ స్వనీతిని స్థాపించి నువ్వు భక్తి చేస్తే నువ్వు పరలోకం పోవంట. మరి ఎలా? మత్తయి గారి సువార్తలో నుంచి 19:17 చూద్దాం.
అందుకైనా మంచి కార్యమును గూర్చి ఆ, నన్నెందుకు అడుగుచున్నావు? ఆ, మంచివాడొక్కడే. ఆ. నీవు జీవంలో అంటే ఒక ఆయన వచ్చి అడుగుతాడు, అయ్యా పరలోకం వెళ్ళాలంటే ఏ మంచి పని చేయాలయ్యా అని అడుగుతాడు. ఇక్కడ విషయం అది. అప్పుడు యేసు అంటాడు, అబ్బాయ్ మంచి కార్యాన్ని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. ఆ, నీవు నీవు పరలోకం వెళ్ళాలంటే ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అది విషయం ఇక్కడ. అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే, నేను మంచిగా బ్రతికితే చాలండి పరలోకం వెళ్ళిపోతాను, నేను రోజు ప్రార్థన చేస్తే చాలండి పరలోకం వెళ్ళిపోతాను, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే చాలండి నేను పరలోకం వెళ్ళిపోతాను, నీతిమంతుడిని అయిపోతాను, నేను సమాజంలో మంచిగా బ్రతికితే చాలండి పరలోకం వెళ్ళిపోతాను. నీతిగా బ్రతికితే ఒక మాట అనకుండా, ఎవరిని పోట్లాడకుండా, ఎవరితో నేను మరి అనిపించుకోకుండా అరే మంచోడురా అని అనిపించుకుంటున్నాను, మంచివాడిని నేను. యేసు అంటున్నాడు, నీ మంచితనము నిన్ను పరలోకానికి తీసుకొని పోదు. మరేంటి? ఆజ్ఞలు పాటిస్తే. ఇది చాలా మందికి అర్థం కాక, నేను మంచిగానే ఉంటున్నానుగా, నేను నీతిగానే ఉంటున్నానుగా, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నానుగా, నేను ఉపవాసం ఉంటున్నానుగా, నీ మంచితనం అదే స్వనీతి అన్నారు దానిని. జనాలంట దేవునికి నీతికి లోపడకుండా స్వనీతిని స్థాపిస్తున్నారు. అలా గనక చేస్తే పరలోకం పోరు అని చెప్పాడు. నీ మంచితనం నిన్ను పరలోకానికి తీసుకొని పోదు. మంచిగా ఉంటే పరలోకం వెళ్ళాం, ఆజ్ఞలు పాటిస్తే అన్నాడు యేసుక్రీస్తు వారు. మంచితనం వలన కుదరదు, ఆజ్ఞలు పాటిస్తేనే మనం పరలోకం వెళ్తామనే విషయం మీకు అర్థమవ్వాలి. కానీ చాలామంది ఈ రోజున వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఏమండి ఒకటండి, మీరు ఎప్పుడైనా ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. మనము ఇతర దేశం కనుక మనం వెళ్ళాలనుకోండి, ఫారిన్ వెళ్ళాలి. ఎగ్జాంపుల్గా ఫారిన్ వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకి పాస్పోర్ట్ ఉండాలి. అలాగే ఆ దేశం నుంచి వాళ్ళు మనకిచ్చే వీసా ఒకటి ఉండాలి. అంటే ఏంటి? ఆ దేశం యొక్క రాజ్యాంగానికి, వాళ్ళ నియమ నిబంధనలకు, వాళ్ళ యొక్క కట్టడలకు నేను లోబడి ఉంటాను. అమెరికా వెళ్ళాలండి, వీసా రావాలి, వచ్చింది. ఏంటది? నేను ఇక్కడి నుంచి అమెరికా దేశ చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ఉంటాను అని నువ్వంటే వాళ్ళు ఓకే వీసా ఇస్తారు, రమ్మంటారు. వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఆ దేశం వెళ్ళాలంటే ఇక్కడ నువ్వేం చేయాలి? వాళ్ళ రూల్స్ నువ్వు పాటిస్తానని నువ్వు అనాలి ముందు. మనం ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు. మరి ఆ దాంట్లో నీ పేరు తేడా వచ్చినా, అడ్రస్ తేడా వచ్చినా, మీ ఇంటి పేరు తేడా వచ్చినా, నీ ఫోటో తేడా వచ్చినా, 10వ తరగతి ఫోటో ఇస్తే ఎట్లా కుదిరిద్ది? ఏది తేడా వచ్చినా సరే రిజెక్టెడ్. పైగా వాళ్ళు మనందరిని కూడా వాళ్ళు ఏం చేస్తారు? చెక్కింగ్ చేస్తారు. మరి బ్యాగ్ చెక్కింగ్ చేస్తారు, వీసా వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. ఏమండి, అబ్దుల్ కలాం మన దేశ రాష్ట్రపతి, ఆయన్నే ఎయిర్పోర్ట్లో ఏం చేశారు? చెక్కింగ్ చేశారు. ఏమండి, నేను దేశంలో రాష్ట్రపతినండి, నేను చాలా మంచివాడినండి, మీకు కావాలంటే మా దేశంలో మీరు అడగండి, మీరు ఒకసారి. నేను చాలా మంచివాడినండి, మంచి పనులు చేశానండి, నేను నా గురించి ఒక బ్యాట్ కూడా లేదు, అందుకే రాష్ట్రపతినయ్యే నేను. నీ మంచితనం ఎక్కడ కుదరదు అమెరికా రావాలంటే. అర్థమైందా? ఇక్కడ చట్టానికి నువ్వు లోబడాలి. నేను మంచోన్నంటే నీ మంచితనము నిన్ను అమెరికాకి తీసుకొని పోదు. అక్కడ చట్టానికి నువ్వు లోబడితేనే వాళ్ళు ఎంట్రన్స్ ఉంటుంది. అలాగనే నువ్వు పరలోకం వెళ్ళాలంటే నేను చాలా మంచివాడినండి, నేను చాలా నీతిమంతుడండి, నేను చాలా గొప్పవాడినండి, నేను చాలా మంది దాన ధర్మాలు చేశానండి అంటే సెట్ అవ్వదు. ఉపవాసం ఉన్నానండి, ప్రార్థన చేస్తానండి, సెట్ అవ్వదు. మరేం చేయాలి? ఆజ్ఞలు, పరలోకానికి సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి, ఆ యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగం, చట్టం ఉంది, నియమ నిబంధనలు ఉన్నాయి. వాటికి లోబడితేనే అక్కడికి ఎంట్రన్స్ ఉండేది, లేదంటే లేదు. నువ్వు మంచోడు అయితే ఇక్కడ కళా మంచోడే చెక్కింగ్ చేశారు, నిన్ను కొన్ని మంచోడు అయినా సరే కుదరదు, ఇక్కడ సెట్ అవ్వదు. అంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే, నేను చాలా మంచోడినండి, నేను ఏ తప్పు చేయనండి, నేను ఏ పొరపాటు చేయనండి. చాలా మంది బ్యాచ్ కూడా ఉంటారు. బైబిల్ చెప్పేది ఏంటంటే, 1 యోహాను పత్రికలు ఏంటంటే, అసలు ఆ తప్పు చేయని వాడంటూ ఎవడు లేడు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ తప్పు చేసిన వాళ్ళే.
నేను చాలా పర్ఫెక్ట్ అండి అంటాడు డేవిడ్ ఇప్పుడు. అర్థమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్. ఒక చోట అంటాడు దేవుడు, నువ్వు నిజంగా పర్ఫెక్ట్ అయితే నా ముందుకు రా. సామెతల్లో నుండి ఒకసారి తీయండి అమ్మా, సామెతలు 30వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. తమ దృష్టికి తాము ఆ, శుద్ధులై ఉమ్. తమ మాలిన్యము నుండి తమ దృష్టికి తాము, నాలో ఏ తప్పు లేదు, నేను ఇంకా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని అవసరం లేదు, కడుక్కోని అవసరం లేదు ఆయన అనుకుంటున్నారంట జనాలు. ఎందుకని? నేను చాలా మంచివాడిని, నీతిమంతుడిని ఆయన అనుకుంటున్నారు చాలా మంది. అర్థమైందండి? ఆ మాటల యొక్క ఉద్దేశం మీకు అర్థం. 36వ కీర్తనలో ఉంటుంది, జనాలంట దేవునికి ఇష్టం లేని బ్రతుకు బ్రతుకుతూ, దేవునికి అయిష్టమైనటువంటి బ్రతుకును బ్రతుకుతూ ఇదే దేవుని ఇష్టం అని అనుకుంటున్నారంట. అదొక భ్రమలో బ్రతుకుతున్నారు. 36వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చూసి ముందుకెళ్దాము. భక్తిహీనుల హృదయములో భక్తిహీనుల హృదయంలో అతిక్రమము అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే వీళ్ళంట అతిక్రమిస్తూ, వాక్యానికి భిన్నంగా జీవిస్తూ, వాక్యానికి వేరుగా జీవిస్తూ, ఇది దేవుని వాక్యం, దేవునికి ఇష్టం, దేవోక్తిలాగా మనుషులు బ్రతుకుతున్నారంట. అంటే జనాలు ఎలా ఉన్నారంటే, ఎలాంటి భ్రమలనంటే, హెబ్రీ పత్రికలు 3:14లో మనుషులంట అతిక్రమించి పాపం చేస్తూ పాపము కాదనే భ్రమలో ఉండిపోతున్నారంటండి. అతిక్రమిస్తూ పాపము చేస్తూ వాక్యానికి భిన్నంగా ఉంటూ, నేను ఏ తప్పు చేయటం లేదు, నేను బాగున్నాను, నేను నీతిగా ఉన్నానని భ్రమలో బ్రతుకుతున్నారంట చాలా మంది. అర్థమైందండి? ఆ తర్వాత అర్థంలో వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నదంటే, ఆయన బ్రతుకు బయటపడేంత వరకు ఆయనకి మంచిగా అనిపించింది. ఆయనకి దేవుని పిల్లలారా, చాలామంది ఇదే భ్రమలో ఉండిపోతున్నారు. నేను ఏ తప్పు చేయలేదండి, నేను చాలా మంచోడు, నేను చాలా నీతిమంతుడండి, నేను చాలా గొప్పోండండి. ఎప్పటి వరకనంటే బయటపడేంత వరకు. ఇప్పుడు స్మోక్ చేసేవాడు తర్వాత డ్రింక్ తాగేవాడికి నాకేం కాదు, అరే లోపల ఆర్గాన్స్ మొత్తం కూడా పాడవుతారా, లంగ్స్ ఫెయిల్ అవుతారా, తాగబాకరా, మరి స్మోక్ చేయబాకరా, లివర్లు అంటే ఏం కాదు, వాళ్ళు బాగానే ఉన్నారుగా, వీళ్ళు బాగానే ఉన్నారుగా, నాకేమైంది. ఎప్పటి వరకు ఈ మాట అంటాడు తెలుసా? లోన ఆర్గాన్స్ మొత్తం పాడేదాకా ఇదే మాట అంటాడు. చెప్తాడా, నీ లోన మొత్తం పాడేని అంటాడు. అప్పుడు దాకా ఎవడు చెప్పని అన్నాడు, ఐఎమ్ పర్ఫెక్ట్ అంటాడు. అలాగే జనాలంటండి, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళేంత వరకు నేను పర్ఫెక్ట్, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను చాలా మంచివాడిని, నేను చాలా గొప్పవాడిని, ఇదే భ్రమలో బ్రతుకుతాడంట మనిషి నరకానికి వెళ్ళేంత వరకు. ఇక్కడ సామెతలు 16:20 చూద్దాం. ఇంకా ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను. అంటే అతనికి అది యథార్థంగానే ఉంది, అది అయినను చివరికి అది మరణానికి. అంటే వీడికి చచ్చే వరకు వీడికి అర్థం కాదు. అప్పటిదాకా ఇదేమండి, నేను నీతిమంతుడినే, ఐఎమ్ పర్ఫెక్ట్, నేను సూపర్, నేను చాలా మంచివాడిని. ఎప్పటిదాకా? చచ్చే వరకు ఇదే బడి. ఆర్గాన్స్ మొత్తం పాడేంత వరకు నాకేం కాదురా, స్మోక్ చేసినా సరే. అదే భ్రమలో వాడెలా బ్రతుకుతున్నాడు, నేను మంచోడిని, నేను వాక్యానుసారంగా జీవిస్తానని భ్రమలో చాలామంది రోజున బ్రతుకుతున్నారు. సాతాను యొక్క ప్రధానమైనటువంటి ఆయుధం ఏం చెప్పమంటారా? నేను బైబిల్ ప్రకారంగానే బ్రతుకుతున్నానని బైబిల్ పక్కన పెట్టే దశ, నేను దేవునిలోనే ఉన్నానని దేవునికి దూరం చేసే దశ. ఇది వాడి యొక్క ప్రధానమైన ఆయుధం. దేవుల్లోనే ఉన్నట్టుగా భ్రమింపజేశాడు, దేవునికి దూరం చేసేసాడు. వాక్యానుసారంగానే బ్రతుకుతున్నానని భ్రమలో ఉంచేశాడు, వాక్యానికి దూరం చేసేసాడు. అది సాతానిక ప్రధానమైనటువంటి ఆయుధం. అదే భ్రమలో మనుషులందరూ కూడా బ్రతుకుతున్నారు. అలాగే ఆ యొక్క పరిసైడ్ కూడా నేను నీతిమంతుణ్ణి అనుకుంటున్నాడు, నేను చాలా మంచోడిని నేను 2 దినాలు ఉపవాసం ఉంటున్న వారంలో. నీ మంచితనం ఉందే, నీకు నీతి ఉందే, మురికి గుడ్డ దేవుని దగ్గర అది పనికిరాదు. అక్కడ ఇప్పుడు ఒక ఆయనండి బాగా ప్రార్థన చేస్తాడంట, 1 దాన ధర్మాలు చేస్తాడంట, 2 నీతిమంతుడు,
అందరి దృష్టిలో మంచి పేరు పొందాడు. ఎవరో చెప్పండి పోని. దాన ధర్మాలు చేస్తాడు, బాగా ప్రార్థన చేస్తాడు, మనుషులందరి వలన మంచి పేరు పొందాడు. చెప్పాలి త్వరగా త్వరగా. వెరీ గుడ్ వెరీ గుడ్. కొర్నేలి ఎంత చక్కగా ఉంటుందండి ఆయన గురించి. దాన ధర్మాలు చేస్తున్నాడు, నీతిమంతుడు, ప్రార్థన చేస్తున్నాడు, మంచోడండి. కొర్నేలి అంటే మంచోడండి అనిపించుకుంటున్నాడు. మరి ఇంకే పరలోకం పోవచ్చుగా, ఏమండి? మరి పోవచ్చుగా. మరే కుదరదు. నీ దాన ధర్మాలు, నీకు మంచితనము, నీ గొప్పతనము, నీ పేరు ప్రతిష్టలు ఇవేమి పరలోకానికి తీసుకొని రావు. మరి ఏం తీసుకుపోతే? సేవకుడిని పిలిపించుకో, ఆయన చెప్పే మాటలు విని మారు మనసు పొంది బాప్తిసం పొందు, అప్పుడు పరలోకం వస్తామని చెప్పాడు. అబ్బా, అదేంటి? మనకి మంచితనం పనికిరాదా దేవుని దగ్గర? మురికి గుడ్డ. అరే బాగా ప్రార్థన చేస్తున్నాడే, కొన్నేళ్ళు బాగా ప్రార్థన చేస్తున్నాడే, ధర్మ కార్యాలు చేస్తున్నాడే, అందరి చేత మంచి పేరుంది. అబ్బా, కొన్నేళ్ళు సూపర్ అండి, డేవిడ్ మంచోడండి, పెదరావురు పోతే డేవిడ్ సూపర్ అండి. అసలు ఇంత సాఫ్ట్ అండి అసలు డేవిడ్, అసలు నోట్లో నాలుగుంది ఆయనకి. ఎంత మంచి పేరు పెదరావుర్లో. బాగా ప్రార్థన చేస్తాడు, మంచి పేరు, దాన ధర్మాలు చేస్తాడు. డేవిడ్ మందు కావాలి, వందెత్తావా ఇచ్చేస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు. అంత సాత్వికుడు, సాధుము. పరలోకం పోతాడు. కొర్నేలి పరలోకం పోవాలంటే ఇవి కుదరదు. నీ మంచిదనం కుదరదు, నీ దాన ధర్మాలు కుదరదు. లోకమంతా మంచోడు అంటున్నారే, అది కుదరదు. సేవకుడు రావాలి, ఆయన చెప్పే మాటలు వినాలి, మారు మనసు పొంది బాప్తిసాన్ని పొందాలి, అప్పుడు నీకు పరలోకం. మహానుభావుడు అండి కొన్నేళ్ళు, ఎంత మంచివాడంటే పిలిపిస్తాడు సేవకుడిని. కాళ్ళకి నమస్కరిస్తుంటే పేతురు ఒప్పుకోడు. కొన్నేళ్ళు అంటాడండి, దేవుడు నీకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అది చెప్పండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము, అసలు దేవుడు నీకు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రభు నీకేం ఆజ్ఞాపిస్తున్నాడు, మేమందరం సరెండర్ అయిపోతున్నాం. మీకు నువ్వేం చెప్తావో చెప్పు. ఎంత తగ్గింపండి అసలు ఆయనకి. కొర్నేలికండి ఎంత ఒక అంటే సేవకుడు ఏం చెప్తాడో. ఈయనకు శతాధిపతి అండి, 100 మందికి అధికారి ఈయన. ఈయన పేతురు ఆఫ్టర్ ఆల్ ఒక చర్మకారుని ఇంట్లో ఉంటాడు. మన భాషలో చెప్పులు కుట్టేవాడు. చెప్పులు కుట్టేవాడు ఇంట్లో ఉన్నాడయ్యా, నువ్వు పిలిపించుకోమంటే శతాధిపతి నేనెక్కడ, చెప్పులు కుట్టుకున్నవాడు ఇంట్లో ఉండే వాడెక్కడా అనుకోలేదు. ఇంటికి పిలిపించుకున్నాడు, నమస్కరించాడు. అయ్యా నీకు దేవుడు ఏం చెప్తాడో మీకు సరెండర్ అయిపోతాను, చెప్పండి వింటాం. ఒక సేవకునికి విలువ, సేవకుని యొక్క మాట, దేవునికి ఏం చెప్తాడో అది ఉంటాం మేము. ఎంత గొప్ప తగ్గింపండి అసలు అది. ఏమండి పరలోకం వెళ్ళటానికి ఏమండి యేసుక్రీస్తు వారు ఆయన తన సేవ ప్రారంభించిన మొదటి ప్రసంగం, మొదటి మాట ఏంటంటే, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. బా, మొదటి మాట అసలు అది. నా పేరు దయా. ఏమండి, నేను క్రైస్తవుణ్ణి, నాకు అదే ఉండదు, దీనత్వం ఉండదు, తగ్గింపు ఉండదు. ఇగో నేను లొంగను, నేను తగ్గ. మనిషికి ఎప్పుడు యోగ్యత వచ్చిందండి? ఈ ఇగో వల్ల, ఈ అహం వల్ల మనలో ఉన్న మంచి లక్షణాలను కూడా చంపేటువంటి ఆయుధం అది ఆత్మ అనేది. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడే. కాబట్టి దేవుని పిల్లలారా, ఆ రోజు నీతిమంతుడు, ఈయన అనుకున్నాడు నేనే నీతిమంతుడని, పరిసేయుడు. కానీ అక్కడ దేవుడు తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే, ఈ సొంకరి నీతిమంతుడు అన్నాడు. లోకాసువార్త 14 అమ్మ. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి. ఏది వారానికి 2 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన మహానుభావుడు ఉన్నాడే, అతడు నీతిమంతుడిగా ఎంచబడలేదు. మరి ఎవరు? ఇతను. దేవుని అక్కడ దాకా వచ్చాడండి. ఆకాశము వైపు కూడా కన్నులెత్తడానికి నాకు యోగ్యత లేదనుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు.
నేను మంచివాడిని కాదనుకున్నాడు, నేను నీతిమంతుడిని కాదనుకున్నాడు, నా బ్రతుకు సరైంది కాదనుకున్నాడు, నేను యోగ్యుడని కాదా. అదే చెప్పాను, మనం ఎప్పుడైతే యోగ్యులం కామనుకుంటామో దేవుని యొక్క దృష్టిలో అదే యోగ్యత, అదే యోగ్యత. కాబట్టి దేవుని పిల్లలారా, ఎవరు నీతిమంతులు అని అంటే అదే ఆ వ్యక్తి, ఆ శంకరు ఉన్నాడే, అహాన్ని తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చాడే. కాబట్టి దేవుని పిల్లలారా, ఒకనాటి శాస్త్రులు పరిసయ్యులుగా స్వనీతితో మనం అసలు భక్తి ఎప్పుడు చేయకూడదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. స్వనీతిని మనం అసలు మన యొక్క భక్తి విషయంలో మనం ఎప్పుడు కూడా స్వనీతిని మనము స్థాపించకూడదండి. దేవుని యొక్క నీతికి మనము లోబడాలి, దేవుని యొక్క నీతికి. ఏమండి, డాక్టర్ వద్దకు వెళ్తాం కదండి, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్లో రాస్తాడండి, మందులు రాస్తారు కదండి. ఆయన ఏ మందులైతే రాశాడో ఆ మందులే తీసుకుంటావా? నాకు తెలుసులే అని చెప్పేసి నువ్వు సొంతంగా మందులు వేస్తావా? ఏమైద్ది? రియాక్షన్ అయ్యిద్ది. నువ్వు ఇక అంతే సంగతులు, మళ్ళీ నేను తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. ప్రిస్క్రిప్షన్లో డాక్టర్ గారు ఏ మందులైతే రాశాడో అదే వాడితే నీ రోగం తగ్గిద్ది. నువ్వు సొంత ప్రయత్నం చేస్తే రోగం తగ్గదు. ఇది కూడా ప్రిస్క్రిప్షన్, దేవుడు డాక్టర్ అయినటువంటి దేవుడు రాయించినటువంటి ప్రిస్క్రిప్షన్. ఇదే మనకు ప్రామాణికం. ఏమి రాశాడో ఏమి చెప్పాడో అదే మనం ఎక్స్ట్రాలో మనం చేయకూడదండి. ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఈ ఇంటికి డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి. ఈ డాక్యుమెంట్స్ ప్రకారంగానే మనం ఏం చేసుకుంటామంటే కరెక్ట్గా తూర్పు పక్కన పలానా సుబ్బారావు స్థలం, అలాగే మరి పడమర అప్పారావు స్థలం, ఎక్కడి నుంచి ఇక్కడికి ఇన్ని గజాలు, ఇక్కడికి ఇన్ని గజాలు, ఈ 4 ప్రక్కల ఇన్ని గజాలు మనకు ఉంటుంది కదండి. అక్కడే గోడ కట్టాలా. ఒక అంగుళం అటు జరిగింది అనుకో, గొడవలే కోట్లు, అంగుళం కోసమే లక్షలు పోతాయి నీ కోట్లు. మనకు తెలియదు కాదు కదండి. అంగుళం కొంచెం అటు జరిగిందని అంగుళమేనండి, ఇంతే. ప్రహరీ గోడ అటు వెళ్ళింది ఒక అంగుళం, కొట్టుకే లక్షలు పోయినా పర్లేదు, ఆ గోడ పగల కొట్టాలి, అది పంతం. మనం ఏం చేస్తామంటే అందుకని మన యొక్క డాక్యుమెంట్స్లో ఎంత ఉందో అది చూసుకుని కరెక్ట్గా మనము గోడ కట్టుతాము, ఇల్లు కట్టుకుంటాం కదండి. దిస్ ఈజ్ డాక్యుమెంట్. దేవుడు మనందరికి ఇచ్చిన డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్లో ఏం రాశాడు, ఎంత కొలత ఇచ్చాడు, ఏది వద్దన్నాడు, ఏది చేయమన్నాడు, ఎక్కడ ఎంత కొలత ఇచ్చాడు, ఆ కొలత ప్రకారంగా ఈ డాక్యుమెంట్స్ ప్రకారంగా మనం బ్రతికితేనే మనకి పరలోకం వచ్చేది. సొంత పెత్తనాలు మనం చేయకూడదు, స్వనీతిని మనం స్థాపించకూడదు. దేవుని యొక్క నీతికి మనం లోబడాలి. ఒకనాటి దేవుడు ఎంత ఆశపడ్డాడంటే, అబ్బాయి రాజ్యాంగం ఇస్తూ, బైబిల్ గ్రంథం ఇస్తూ, ఆజ్ఞలు ఇస్తూ తీసేయద్దు, కలపకూడదు అన్నాడు. కానీ వీళ్ళందరూ పక్కన పడేసి సొంత నీతిని స్థాపించారు. బైబిల్ లేని ఉపవాసాలు, బైబిల్ లేని పండగలు, బైబిల్ లేని ప్రార్థనలు, బైబిల్ లేని కుర్బాను, బైబిల్ లేనివన్నీ ఆచారాలు, ఇవన్నీ తీసుకొచ్చారు. దేవునికి నీతికి లోబడకుండా స్వనీతికి లోబడి వాడు చేసిన భక్తికి నరకమే. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మీ నీతి అధికంగా ఉండకపోతే మీరు పరలోకానికి రారనేస్తామా? కాబట్టి స్వనీతిని పూడ్చి పెడదాం. మన కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత వద్దు. ఈ డాక్యుమెంట్స్లో ఏమైతే వ్రాయబడి ఉందో దాని ప్రకారంగా బ్రతుకుదాం. ఇదే మనకు ప్రామాణికం. స్వనీతి వద్దు, దేవునికి నీతికి లోబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించను గాక.